జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దర్శనానికి 17 ఏళ్ల క్రితం వచ్చిన ఇప్పటి ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. తనను ప్రమాదం బారి నుంచి కాపాడిన అంజన్న ఆలయం అభివృద్ధికి వ్యక్తిగతంగా 11 లక్షల రూపాయలు ఇస్తాను అని మొక్కుకున్నారు. ఆ తర్వాత మరో 2 సార్లు ఆయన అంజన్న ఆలయానికి వచ్చారు. కానీ దేవుడి మొక్కు చెల్లించుకోలేదు. కొద్ది రోజుల్లో మరోసారి రాబోతున్నారు. ఇప్పుడైనా అంజన్న మొక్కు తీర్చుకుంటారా లేక మౌనంగా దర్శనం చేసుకుని వెళ్లిపోతారా అని భక్తులు చర్చించుకుంటున్నారు. అసలు ఆ మొక్కు వెనుక కథ ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా ఏపీ డీసీఎం హోదాలో ఉన్నారు. తిరుమల ఆలయ కమిటీ తోడ్పాటుతో చేపట్టనున్న కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. 2008లో ప్రజారాజ్యం తరపున ప్రచారానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచార రథం విద్యుద్ఘాతానికి గురికాగా అదృష్టవశాత్తు ఆయన అపాయం నుంచి బయటపడ్డారు. ఆ సందర్భంలో ఆ అంజన్న వల్లే తాను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పిన పవన్ అంజన్న ఆలయానికి వ్యక్తిగతంగా 11 లక్షల రూపాయలిస్తానని మొక్కుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులందరి సాక్షిగానే ఆయన హామీ ఇచ్చారు. ఆ తరువాత పీకే మళ్లీ 2018లో ఒకసారి కొండగట్టుకు వచ్చారు. కానీ అంజన్నకు తానిచ్చిన హామీ ప్రస్తావించకుండానే వెళ్లిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023లో కూడా వారాహి రథంతో కొండగట్టు అంజన్నను దర్శించుకున్నాకే ప్రచారం ప్రారంభించారు. అంజన్న ఆయన్ను కరుణించి ఉప ముఖ్యమంత్రి పోస్టు ఇప్పించినా పీకే మాత్రం అంజన్న మొక్కు మాత్రం తీర్చుకోలేదు. మరి పీకే మొక్కు గురించి మర్చిపోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారో ఆ అంజన్నకే తెలియాలి. ఇప్పుడు మరోసారి కొండగట్టు అంజన్న దర్శనానికి రాబోతున్న పవన్ కళ్యాణ్ ఈసారైనా అంజన్న మొక్కు తీర్చుకోవాలని జగిత్యాల వాసులు సూచిస్తున్నారు. ప్రమాదకరమైన ప్రమాదం జరిగినా కానీ నేను బతికి బయటపడ్డా. అప్పుడు తన సొంతగా డబ్బులు 11 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అప్పటికప్పుడు కొండగట్టు దేవుని మొక్కుకున్నారు. వచ్చినటువంటి ఏవైతే 39 కోట్ల రూపాయలకు కలిపి ఆ 11 లక్షలు కూడా కలిపి ఇస్తే ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయొచ్చు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాడు ఇక్కడ ప్రచారానికి వచ్చిన రోజు 11 kV వైర్ తలిగి ఆయన చావు బతుకుల్లో నుంచి బయటపడగా నాకు అంజన్న కాపాడాడని చెప్పి ఎంత భక్తితో చెప్పిండో ఆ రోజు అదే భక్తితో గుడి అభివృద్ధి కోసం 11 లక్షలు కేటాయిస్తాను, నా పర్సనల్గా నేను ఇస్తానని చెప్పి ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. నూతన సంవత్సరంలో జనవరి 3వ తేదీన ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మరోసారి కొండగట్టు అంజన్న ఆలయానికి రానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆలయంలో అంజన్నమాల వేసుకునే భక్తుల మంటపం, వసతి గదుల నిర్మాణం కోసం టీటీడీ నుంచి 35 కోట్లు మంజూరైనట్టుగా కూడా మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ విషయంలో అభినందనలు తెలియచేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ కూడా చేశారు. గతంలో తాను వ్యక్తిగతంగా ఇస్తానన్న 11 లక్షలకే దిక్కులేదు. ఈ 35 కోట్ల రూపాయల మాట కూడా ఉత్త హామీనేనా లేక నిజంగానే పనులు జరుగుతాయా అంటూ కొండగట్టు అంజన్న భక్తుల మధ్య చర్చ జరుగుతోంది.